ఓం నమో వశిష్ఠాయ మహావ్రతాయ పరాశరం వేదనిధిం నమస్యే. నమోస్త్వనంతాయ మహోరగాయ నమోస్తు సిద్ధేభ్యక్షయేభ్యః నమోస్తు ఋషిభ్యః పరమం పరేషాం దేవేషు దేవం వరదం వరాణాం. సహస్రశీర్షాయ నమః శివాయ సహస్రనామాయ జనార్దనాయ. ఓం సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. చూడండి, వీ షుడ్ యాక్చువల్లీ హిందీలో మాట చెప్తా, హిందీలో ఇంగ్లీషు, సగం హిందీ సగం ఇంగ్లీషు. వితౌట్ హ్యూమర్ అర్థమైంది కదా. హ్యూమర్ అంటే మీరు చచ్చిపోతారు అసలు. జీవితం ఒక పరమగురు అనేవాడు మహానుభావుడు ఒక ఆయన, ఏ హ్యూమర్ ఈజ్ నెసెసరీ ఫర్ ఎవ్రీ స్పిరిచువల్ సీకర్ అని. స్పిరిచువాలిటీ అంటే ఏదో మొహం బిగుసు పెట్టుకుని సీరియస్గా ఉండి నానా గందరగోళంగా ఉండి మన మొహం చూస్తూనే ఏడిపించినట్టుగా ఉంటుంది, అది కాదు స్పిరిచువాలిటీ అంటే. సౌమ్యంగా ఉండాలి. రాముడు కృష్ణుడు ఎలా ఉన్నారు? మందస్మిత. రాముడు పూర్వభాషి, మితభాషి, రకరకాలుగా ఉన్నాయి ఆయన క్వాలిటీస్ అన్నీ కూడా. సరే, ఒక శ్లోకం ఉంటుంది, నేను చాలా అందమైన చెప్తుంటాను, అందుకే పిల్లలకి చెప్తాను, పెద్దవాళ్ళకి చెప్తాను. బాగుంటుంది శ్లోకం. అది ఎవరికి ఏ స్థాయికి వాళ్ళకి అది అన్వయించుకోవచ్చు. మన లోట 6 దుర్లక్షణాలు 6 దోషములు ఉన్నాయి. ఎవరికైతే ప్రగతిని సాధించాలనుకుంటున్నారో, ఆధ్యాత్మిక ప్రగతి కానీ, యహలోకంలో ప్రగతి కానీ, విద్యార్థులు కానీ, ఎవరైనా సరే, ఎవరైనప్పటికీ కూడా ప్రగతిని సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ 6 దోషాలనే తీసేయాలట. 6 దోషాలు తీసేయాలి. దోషాలు కావు, దోషాలు. ఈ 6 దోషాలు ఏమిటి అంటే, మొట్టమొదటి దోషం విదురుడు ఏమంటాడంటే, శ్లోకం తర్వాత చెప్పుకుందాం ఆఖరిని. నిద్ర అంటే అతి నిద్ర అని చెప్పుకోవాలి. నిద్ర అంటే నిద్ర లేకుండా అతి నిద్రను మాట్లాడి చేసుకోవాలి. అక్కడ అతి అనే పదం అధ్యయనం చేసుకోవాలి, ఎందుకంటే నిద్ర లేకుండా చచ్చిపోతాం, నిద్ర కావాలి. అతి నిద్ర. అసలు ఎక్కువగా నిద్రపోవడానికి కారణాలు ఏమిటి అని ఆలోచించాలి ముందు. నిద్రపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. మొదటి కారణం రాత్రి ఎక్కువగా భోజనం చేయడం, లేటుగా భోజనం చేయడం. 2, నిద్ర పట్టకుండా ఉండేటువంటి పదార్థాలు తినడం. అంటే అవి తింటే గుండెల్లో మంట, కడుపులో మంట, ఇలాంటివన్నీ పదార్థాలు తింటే నిద్ర రాదు భోజన విషయంలో. ఆ రోజంతా కూడా మనం అందరితో వ్యవహారం సరిగ్గా లేకపోయినా నిద్ర రాదు. ఉదయం సాయంత్రం దాకా అందరితో కొట్టుకోవడం, చిట్టుకోవడం, ఈర్ష్య, ద్వేషం, ఇవన్నీతో ఆ భావాలతో ఉంటే నిద్ర సరిగ్గా రాదు. అవుందా? రెండవది, ఇంకో కారణం ఏంటంటే, అనారోగ్యమైన ఎక్కువగా ఉంటే నిద్ర రాదు. అనారోగ్యానికి కారణం కూడా చాలా మటుకు ఈ సరిగా జీవన విధానం లేకపోవడం, సరిగా అన్నపానాదులు గ్రహించకపోవడమే కారణం. చాలా మటుకు రోగాలకి అంతా ఇదే కారణం. అడ్డమైన గడ్డి తినడం వల్లే ప్రాబ్లమ్స్. సరే, నిద్ర. ఇంకొకటి మానసిక బెంగలు, కలిగించుకున్నటువంటి బెంగలు. ఇలాగా ఈ కారణాల వల్ల నిద్ర అనేటువంటిది ఎక్కువైపోతుంది. నిద్రను జయించాలి అంటే ఏమిటి? మనిషికి వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర తగ్గిపోతూ ఉంటుంది. మనకేంటంటే ప్రాబ్లము, నాకు ఒకప్పుడు నిద్ర పట్టదు అనుకోండి, ఎప్పుడప్పుడు ఒకప్పుడు నిద్ర పట్టదు. మధ్యాహ్నం రాత్రి 10 గంటలకు పడుకున్నా, 11 గంటలకు పడుకున్నా నిద్ర రాదు. ఓ అరగంట చూస్తాను, నిద్ర రాదు. నేను మనసుని అడుగుతాను, ఎరా మనసా పడుకోవాలా పడుకోవద్దాను అంటాను. వాడు అంటాడు,
నిద్ర రావట్లేదు అంటాడు. పీడాపని లేచి కూర్చో అంటాను, కూర్చుని ఒక పుస్తకం తీస్తాను, దాంట్లో కంప్యూటర్ టైప్ చేసుకుంటాను, చదువుకుంటాను. మనకు వచ్చే రోగం ఏమిటి? నిద్ర రాకపోతే నిద్ర రావట్లేదు అనేటువంటి బెంగ ఎందుకు? నిద్ర రాలేదు, సరే. ఒక పెద్ద గురువుగారు చెప్పారు నాకు ఈ విషయాన్ని, మహానుభావుడు పరమ గురువులు ఒక ఆయన చెప్పారు, నిద్ర రాలేదు సరే ఓకే. ఒక ఆవిడకిట, మహాయోగిని ఆవిడ, 2 సంవత్సరాలు నిద్ర పట్టలేదట ఆవిడకి. పట్టకపోతే ఆవిడ ఎందుకంటే ఓకే ఈగో నో ప్రాబ్లం, యూ కాంట్ స్లీప్. అమెరికన్ లేడీ ఆవిడ, యూ కెనాట్ స్లీప్. వాళ్ళ గురువుగారు చెప్పారట, పరమ గురువు ఒక ఆయన, డోంట్ వరీ అన్నారట. ఇఫ్ యూఆర్ నాట్ స్లీపింగ్ దట్స్ ఓకే అని, స్టిల్ ఐ కెన్ రెస్ట్ అనేది ఆవిడ. స్టిల్ ఐ కెన్ రెస్ట్ అని ఆవిడ ఆ లోపలకు రెస్ట్ తీసుకుంటూ బయట పనిచేసేవాడు. అది యోగం అన్నారు ఆయన. చాలా గొప్ప గొప్ప యోగ రహస్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి నిద్ర అనేటువంటిది ముందు మనం తగ్గించుకోగలిగితే, ఆ నిద్ర తగ్గితే రెండవది ఏంటంటే ఆ సమయాన్ని చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు, ఆరోగ్యంగా బాగుంటుంది. ఎక్కువసేపు నిద్రపోకుండా ఉంటే సమయం బాగా మిగులుతొస్తుంది, మనకి కలిసి వస్తుంది నిద్ర. రెండవ దోషం, 6 దోషాలు ఉన్నాయి. రెండవ దోషం తంద్ర అంటే ఇంగ్లీష్లో స్లగ్గిష్నెస్ అంటాం. అంటే మెలుకో వచ్చింది కానీ లేచాడు, కానీ మెలుకోలో లేడు. మీరు ఏం చెప్పని పెట్టుకున్నారు? ఇంగ్లీష్ నాకు తంద్ర ఇష్టం పదం, స్లగ్గిష్నెస్ అనుకోండి. అంటే లేచాడు కానీ మెలుకోగా లేడు, లేచాడు కానీ పరధ్యానంలో ఉన్నాడు, పూర్తిగా ఈ ప్రపంచానికి లేవలేదు. పడుకున్నాడు, పడుకోవట్లేదు, లేచాడు. పొద్దున మగతగా ఉండడం, అది రకంగా ఒక కమ్మినట్టు, పొర కమ్మినట్టుగా ఉండడం, వ్యవహారం, ఈ జాగరూకతగా లేకపోవడం, ఎలర్ట్గా లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా అందులో వస్తాయి. తంద్ర ఇదేమిటంటే మనకి నిద్ర, క్లాస్లో కూడా తొందరగానే ఉంటాం మనం, తొందర కదా తంద్ర. మనం మనం అందుకే ఒకటి అన్నా, మీరు వింటున్నారు అనుకుంటున్నారు కానీ వినడం లేదు. మనం అనుకుంటున్నాం వింటున్నామని. ధ్యానం కూడా సరిగ్గా నిద్ర లేకపోతే కూడా ఆ ధ్యానంలో ఎలర్ట్నెస్ ఉండదు. ఎంత ఎలర్ట్గా ఉండాలి ధ్యానంలో, ఉండదు. ఒక మగత మనం జపం చేస్తున్నాము, ధ్యానం అనుకుంటున్నాం కానీ ఒక పాక్షికంగా ఒక నిద్రావస్థలో ఉన్నాం, మనం ఒక మత్తులో ఉన్నాం, తంద్రాలో ఉన్నాం. అందుకనే అతి నిద్ర పనికిరాదు. లేచిన తర్వాత టక్కుమని, అసలు మనం ఎలా లేస్తాం? పడుకున్న వాళ్ళం వెంటనే లేస్తామా? లేము. మెల్లగా లేచి కూర్చుని ఆ 10 ఆవలింతలు తీసి చేతులు కాళ్ళు విరగొట్టుకుని, బుర్ర గోక్కుని, ఆ జుత్తు సర్దుకుని, నానా గందరగోళం చేసి, ఏమిటా అనుకుని, ఎందుక భగవంతుడు ఇంకో జన్మ ఇచ్చాను అనుకుని, ఇవాళ ఇంకా చచ్చిపోలేదు బతికున్నాను అనుకుని, ఇంకా ఏమిటో చాలా పనులు చేయాలని తిట్టుకుంటూ, నానా గందరగోళం చేస్తూ అరగంట తర్వాత దిగుతాం మంచం. కానీ గొప్పవాళ్ళు ఏం చేస్తారు? పడుకుంటారు, టక్కన లేస్తారు, బాత్రూమ్కి వెళ్ళిపోతారు, మొహం కొడుక్కోవడం, టాయిలెట్ వెళ్ళడం, స్నానం చేయడం అన్నీ అయిపోతాయి. ఇప్పుడు 20-30 నిమిషంలో వచ్చేస్తారు, ఫ్రెష్గా ఉంటారు. అలా మనం చేయం కదా. మొహం కొడుక్కుని కాఫీ తాగడానికి అరగంట కూర్చుంటాం కుర్చీలో. మన అన్నీ అడ్డదూడమైన పనులు ఇవన్నీ కూడా, సరిగ్గా ఏ పని చెయ్యం. ఇదంతా తందర లక్షణాలు ఇవన్నీ కూడా. ఒకసారి పొద్దునే బాత్రూమ్కి వెళ్తే స్నానం అయి బయటికి రావాలంతే, ఫ్రెష్గా. అది కూడా పొద్దున్న పూట, ఉదయమే. సరే, తంద్ర స్లగ్గిష్నెస్, రోజంతా ఒక మగతగా ఉండి పరధ్యానంలో ఉంటాడు, ఒక విధంగా మత్తులో ఉంటాడు, ఏం జరుగుతున్నదో సావధానంగా లేడు. అది తంద్ర. 3వ దోషం భయం. భయం అంటే ఏమిటి? అన్ని రకాల భయాలు. భయం అంటేనే భవిష్యత్తు భవిష్యత్తు గురించే భయం. నిన్నటి గురించి వాళ్ళ భయం లేదు, ఈ క్షణం గురించి మనకు భయం లేదు. ఆ తర్వాత వచ్చేటువంటి భయం ఉంటుంది. భయం అనేది ఫియర్ ఇస్ ఆల్వేస్ విత్ రెస్పెక్ట్ టు ఫ్యూచర్. కాబట్టి భవిష్యత్తులో నానా రకాలైన ఊహించుకుంటూ ఎన్నో భయాలకు మనం గురి అవుతుంటాం. అన్నిటికీ భయమే. ఏం పని చేయాలన్న భయం, కొత్త వాళ్ళతో మాట్లాడాలన్న భయం, చదువుకోవాలన్న భయం, సాధన చేయాలన్న భయం, ఏమవుతుందో భయం, భవిష్యత్తు భయం, ఇవన్నీ భయాలే. ఈ రకరకాల భయాల వల్ల మనం ఏ పని చేయలేకపోతున్నాం. ధైర్యం ఉండటం లేదు. చెప్పుకోవడానికే ధైర్య సాహస లక్ష్మి అని,
ధైర్యం ఉండదు. మూడవది ఏమిటి? దోషం. ఒకటి మసాలా దోశ, ఒకటి ఆనియన్ దోశ, రెండవదేమో మూడవది సరే ఏ దోశ పెట్టుకోండి సరదాగా. దోషాలు ఏమిటి? మూడవది భయం, మొదటిది, రెండవది తంద్ర, మూడవది, నాలుగవది క్రోధం. నేను చెప్పడం విదురుడు చెప్తున్నాడు. ఏమిటో కోపం, మన మీద కోపం, ఇతరుల మీద కోపం, దేవుడి మీద కోపం, సమాజం మీద కోపం, దేశం మీద కోపం, ఏం జరగకపోయినా కోపం, ఏం పనులు మనమేంటి మనం అనుకున్నవన్నీ సమయానికి అయిపోవాలి, అప్పుడు కోపం రాదు మనకి. మనం అనుకున్న విధంగా అందరూ అలాగే అనుకోవాలి, కోపం అప్పుడు రాదు. ఏమిటో విచిత్రమైన జీవులు అందరం కూడా. మీరందరూ నాలా ఉండక్కర్లేదు, నేను మీలా ఉండక్కర్లేదు, ఫుల్ స్టాప్. మీరు మీరే, నేను నేనే. కాబట్టి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. అందుకే మంత్రం చెప్తాను వినండి. సజెస్ట్ బట్ నెవర్ ఇన్సిస్ట్. నెంబర్ 1 ఏమిటి? సజెస్ట్ బట్ నెవర్ ఇన్సిస్ట్. సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్. సజెస్ట్ ఓన్లీ వెన్ ఆస్క్డ్. డోంట్ గివ్ అన్సొలిసిటెడ్ అడ్వైస్. నన్ను అడిగితే, అసలు నేను అడగలేదు, ఎవడు అడిగాడు ఇప్పుడు నిన్ను? మనం అంటాగా నన్ను అడిగితే, నేను అడగలేదు మహాప్రభు, అడగ దూరం మూసి కూర్చో. నన్ను అడిగితే అంటున్నా తెలుగులో, మన ఇళ్ళల్లో కూడా. నేను వాడు అడిగాడు ఇప్పుడు నిన్ను? అలా ఊహించుకోవడం ఎందుకు? అది అడిగేది అందరూ నన్ను గౌరవిస్తారు, నన్ను అడగాలి, ఇది పెద్ద ఇది దరిద్రం అని. కాబట్టి క్రోధం అనేటువంటిది రకరకాలుగా వస్తుంది భావం. కోపం అనేటువంటిది మంచిదే కాదు. కోపం చెప్పండి, యాంగర్ మేనేజ్మెంట్ చాలా పెద్దది అది. ఎనివే, ఆ కోపం మనకి రాదు. ఎవరి యందు కోపం మనకి రాదు. మన యందు మనకు కూడా కోపం ఉండకూడదు. నిద్ర, తంద్ర, భయం, క్రోధ. ఐదవది ఆలస్యం. ఆలస్యం అంటే ఏం లేదు, ఏ పని ఎప్పుడు ప్రారంభించాలో అప్పుడు ప్రారంభించకపోవడం ఆలస్యం. అంటే డిలేయిడ్ బిగినింగ్ అంటాను ఇంగ్లీష్లో. డిలేయిడ్ బిగినింగ్, అది ఆలస్యం. వంట మనం పొద్దున్న పిల్లలందరికీ 7:30 కల్లా టిఫిన్ పెట్టాలి అంటే 5 గంటలకు 6 గంటలకు మొదలు పెట్టాలి వంట అనుకోండి. ఆఫీస్ 10 గంటలకు చేరాలి, 9 గంటలకు చేరాలి అంటే ఇంట్లోంచి మన ఇష్టం 8:30 బయలుదేరాలి. అంటే 8:30 బయలుదేరకుండా ఉండడం అనేటువంటిది ఆలస్యం. 8:30 బయలుదేరాలంటే కనీసం 7 గంటలకైనా స్నానం చేయాలి, 7:30 స్నానం చేయాలి, ఏదో ఒకటి మొత్తాన్ని మీ ప్రోగ్రామ్ని బట్టి. ఆ టైంకి ఆ టైం అవ్వకపోతే అన్నీ పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ప్రారంభించకపోతే అది ఆలస్యం అంటాం. అంటే హిందీలో అంటాం, ఆజ్ కరే సో కల్ కరే సో పర్సోం, జల్దీ హై జబ్ జీనా హై బర్సోం అంటాడు. జల్దీ క్యా హై జబ్ జీనా హై బర్సోం. తొందర ఏముంది, చాలా బతకాలి కదా. అందుచేత ఈ 5వది ఏమిటి? ఆలస్యం పనికిరాదు, అదొక రోగం. 6వది దీర్ఘసూత్రి. అంటే సమయానికి ఏ పని కూడా పూర్తి చేయడు. దాన్ని సాగదీసి భోజనం ఎంతసేపు చేస్తారు చెప్పండి? పావుగంట చేస్తారా? కాదు. మనం అన్ని వేళ్ళు నాక్కుంటూ, మన వేళ్ళు లేకపోతే పక్కవాడ వేళ్ళు నాక్కుని అది కూడా నాక్కుంటూ నాకుతూ ఇంకా ఏమైనా ఉందని అడగడం, అని అలా వాగడం, అలా గంట తరబడి ఆ భోజనం ముందు కూర్చుంటాడు. మీలో ఉంటున్న అలవాటు కొంతమంది డెఫినెట్గా ఉండాలి. మరి ఉండకూడదే, ఉండాలి. ఎంతసేపు ఫోన్ చేస్తాం? గంట కూర్చుంటాడు ఏంటి దగ్గర. ఇది దీర్ఘసూత్రి. ఏదో కూర పప్పు వండాలి, టకటగా ఉండొచ్చు కదా. కాదు, నేను జోక్ చేస్తుంటాను. కొందరిని చూసి అగ్నిదేవుడు చల్లారిపోతాడు. ఇదేమిట్రా, నేను పెడితే 5 నిమిషాలే కదా టీ పెట్టడం, 3 నిమిషాలు, నువ్వు పావుగంట తీసుకుంటావు ఏమిటి? అదే అమ్మాయి కర్రవునా అంటాడు వాడు. కర్తో రాయరావు కామంటాడు. అదేమిటో నిన్ను చూసి అగ్ని సవాలిస్తుందని చెప్తాను నేను. అందుకే ఈ 6 దుర్లక్షణాలు ఉన్నవాడికి ఆధ్యాత్మిక ప్రగతి ఉండదు, లౌకికంలో కూడా ప్రగతి ఉండదు. ఇది శ్లోకం ఏమిటంటే, షడ్ దోషాః పురుషేణేహ హాతవ్య భూతిం ఇచ్చత. భూతిం అంటే ప్రగతి, ప్రోగ్రెస్. నిద్ర, తంద్ర, భయం, క్రోధ,
ఆలస్యం దీర్ఘసూత్రత అంటారు. ఎవరు? విదురుడు. ఇంకొక విషయం ఒకటి చెప్తాను, మంచిది. రెండు పనులు చేస్తేట ఈ లోకంలో మీరందరూ కూడా గౌరవానికి చక్కగా యోగ్యులుగా ఉండి కీర్తింపబడతారు, హాయిగా ఉంటారు. రెండే పనులు చేయమన్నారు. రెండే పనులు ఏమిటది? ద్వే కర్మణి నరః కుర్వన్ అస్మిన్ లోకే విరోచతే అబ్రువన్ పరుషం కించిత్. పరుషమైనటువంటి పదాలు ఎప్పుడు మాట్లాడకూడదు. అదొకటి. పరుషంగా కోడలు అత్తని కానీ, అత్తని కోడలు కానీ, కొడుకు తల్లిని కానీ, తల్లి కొడుకుని కానీ, ఏ సంబంధంలో కూడా ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడకూడదు. నిన్న మన శాఖల అరుణాచలం చెప్తున్నారు, మొన్న మాట్లాడుకుంటూ ఉంటాను, అదో విషయం చెప్తున్నారు. ఆయన ఏమన్నారంటే, ఆయన భారతీ దివ్యస్వామి గారి పరిచయం బాగాను వెళ్ళి కలుస్తూ ఉంటాను అన్నప్పుడు ఒకసారిట ఆయన వెళ్తూ ఉంటే పోలీసులు యూనిఫామ్లో వచ్చి, అంటే బూట్లో ఇప్పేశారు. ఆయన ముట్టుకోకుండానే నమస్కారం పెడదాం దగ్గరగా వచ్చి నమస్కారం పెడుతుంటే ఆయన మీద ఆ పోలీసులకు చెప్పారు, ఆయన ఇన్స్పెక్టర్ ఎవరో మొత్తానికి 2-3 ఉంటే చేయి చాపి ముట్టుకోవద్దు, దూరంగా ఉండి నమస్కారం పెట్టండి అని అన్నారు. ఈయన అది విన్నారట, అది భారతీయ స్వామి వారు విని వాళ్ళని చేసుకునేవ్వండి, ఎవరిని నొప్పించకూడదు అరుణాచలం గారు అన్నారట స్వామీజీ. ఎవరిని నొప్పించకూడదు, మనం స్నానం చేసుకుందాం కదా అన్నారట. వాళ్ళు నొప్పించడం పాపం అన్నారట. కొంతమంది అసలు పరుషమైన పదాలే రావు నోట్లోంచి. చాలా అసలు ఇంకా శబ్దం గురించి చెప్పాలంటే 1 గంట పడుతుంది. చాలా అసలు సాధకుడికి, స్పిరిచువల్ సాధకుడికి ఈ శబ్దాన్ని ఎలా వాడుకోవాలో తెలియాలిట. ఇంకోటి ఏమంటారంటే, పరమగురు ఒక ఆయన పేరు చెప్పను, వాళ్ళ పేర్లు ఏమంటారంటే, అపశబ్దం పలకగా అది పొరలా తయారయ్యి ఆధ్యాత్మిక ప్రగతిని అడ్డిస్తుంది. శబ్దజాలం సరిగ్గా వాడకపోతే అవి మనకు తెలియకుండానే ఆ శక్తి బయటకు వచ్చి ఒక పొరలాగా మనల్ని అడ్డిస్తుంది అన్నారు. అదే అడ్డుగా ఉంటుంది మీకు అన్నారు. ఎక్కడ? సూక్ష్మ స్థాయిలో అన్నారు. మీకు కనబడదు అది. అందుచేత అబ్రువన్ పరుషం కించిత్. ఒకటి, ఎవరితోటి అసలు నిందించినా ఆక్షేపించినా అసలు ఆక్షేపించినట్టుగా ఉండకూడదు, నిందించినట్టుగా ఉండకూడదు. అసలు అది అనవసరము. చేయాల్సిన అవసరం వచ్చినా కూడా అసలు ఎలా ఉండాలి అంటే అది ఏదో ప్రేమగా చెప్పినట్టుగా ఉండాలి. 10 మంది ముందు ఎవరిని కించపరచకూడదు, ఎవరిని మనం తిట్టకూడదు, ఎవరిని ఆక్షేపించకూడదు. వాడు బాబు చిన్నపోతారు. ఒకటి. రెండవది, అసతః అనర్చయన్ స్తథా. అంటే అసత్పురుషుల యొక్క సాంగత్యం ఉండకూడదు. అంటే సత్పురుషులతోటే పెట్టుకోండి సాంగత్యం, మంచి వాళ్ళు కానటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళతోటి సాంగత్యం చేయవద్దు. ఈ 2 కనుక చేయగలిగితే మీరు ఈ లోకంలో కీర్తింపబడతారు అన్నారు విదురుడు. ఈ 2 చేయండి చాలన్నాడు ఆయన. చాలా మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి. మీకు ఒక కథ చెప్పి 2 కథలు చెప్తాను. 2 కథలు చెప్పాను. దాకా 2 చెప్పాను, ఒకటి చెప్పానా మీకు? 2 చెప్పానా? అమ్మో గుర్తుంది మీకు? డేంజరస్, మీరు ఆడియన్స్ ఇస్ డేంజరస్. సరే, చాలా మంచి మంచి ఉన్నాయి అసలు తెలుసుకోవడానికి. సరే, ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను. ఒక ఒంటె ఉందిట. ఒంటె, క్యామెల్. క్యామెల్ ఎక్కడ ఉంటుంది? ఎడారిలో ఉంటుంది. పాప క్యామెల్ గారి చరిత్ర ఎలా ఉంటుంది? అది ఎక్కడో 10 ఏళ్ళకి ఒకసారి ఆకలేసినప్పుడు అలా నడిచి ఆ పక్కనున్న అరణ్యంలోకి వెళ్ళి అక్కడ బాగా నీళ్లును ఆకులు అరమును బాగా తినేసి బొజ్జ నిండా మళ్ళీ వెనక్కి వచ్చి ఎడారిలో తిరుగుతూ మళ్ళీ 10 ఆకలేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ తిని మళ్ళీ వచ్చి ఇలా నింపుకొని పొట్ట నింపుకొని అలా బతికేస్తుంది ఒంటె. ఒక ఒంటెగారికి ఈ జీవన విధానం సరిగ్గా నచ్చలేదు ఆయనకి. ఏమిటి బతుకున్నది, ఎప్పుడు కూడా అంత దూరం పరిగెత్తాల్సి వస్తుంది, తిండి కూడా వెళ్ళి అక్కడ ఏదో నీళ్లు తాగి మళ్ళీ వచ్చి ఇక్కడ తిరిగి మళ్ళీ అక్కడ పరిగెత్తి, నా లైఫ్ బాగోలేదు, ఏదో చేయాలని చెప్పి తపస్సు చేసిండు బ్రహ్మదేవుడి గురించి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. మన పురాణాలు చూస్తుంటాం, బ్రహ్మను శివుడు వరాలు ఇవ్వడం,
విష్ణుమూర్తి వాళ్ళన్నింటినీ కాంట్రాక్ట్ చేసుకుంటూ వాళ్ళని కాపాడడం, మళ్ళీ ఆ జనాన్ని కాపాడడం, ఏదో వరాలు ఇచ్చేస్తుంటారు వీళ్ళు దేవుళ్ళు ఇద్దరు. తపస్సు చేస్తే ప్రత్యక్షమాడు బ్రహ్మదేవుడు. ఏనాయనా ఏం చేస్తున్నావు తపస్సు, నీకు ఏం కావాలని అడిగితే ఒంటిగారు చెప్పారట, అయ్యా ఇది నా సమస్య, మాటికి అసలు మీ డిజైన్ బాగోలేదు, మాటికి అడవిలోకి వెళ్ళడం, అక్కడ ఏదో అవి తినడం, నీళ్లు తాగడం, మళ్ళీ రావడం, మళ్ళీ బతకడం, మళ్ళీ ఇది దరిద్రంగా ఉంది నా జీవితం, అదే ఏం చేయాలని అడిగాడు. సంకల్పం చేసిన వెంటనే నా మెడ 100 యోజనాలు పెరిగేటట్టుగా ఆశీస్సులు ఇవ్వండి అన్నాడు. అంతా 100 యోజనాలు అంటే, ఒక యోజన అంటే 8 మైళ్ళు అంటే 800 మైళ్ళు. ఒకటే అరణ్యం కాదు, 800 మైళ్ళ దూరంలో ఏ అరణ్యం ఉందో తిరగచ్చు చక్కగాను. నేను వెళ్ళక్కర్లేదు, పెరిగిపోతుంది. డిజిటల్ సినిమాలు చూసి కొన్ని భూతాలలో చేయాలా విరుక్త చేతులని ఇలాగా. బ్రహ్మదేవుడు ఆలోచించకుండా సరే నీ కర్మ అన్నాడు, తథాస్తు నిలిపాడు. ఇంకా తర్వాత పండగ వీడికి వెళ్ళక్కర్లేదు, లేవక్కర్లేదు. ఆకలేస్తున్నది, సంకల్పించేవాడు ఉయ్య నా మొహం ఇలా వెళ్ళేది, ఇట్లా ట్రావెలింగ్ పైప్ లైన్ తోటి అడవిలోకి వెళ్ళడం, చక్కగా తినడం, ఆ నీళ్లు తాగడం, వచ్చాడు మనసు హాయిగా, కదిలే పని లేదు, ఏ పని లేదు, అక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటాడు, చక్కగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ఒకరోజు ఏమైందంటే, ఆ అడవిలో తిరుగుతుండగా శరీరం ఎక్కడుంది, ఎడారిలో 100 కిలోమీటర్లు నీళ్ళు అనుకోండి, పైప్ లైన్, ఆ ముఖం అలా తిరుగుతూ బాగా తిన్నట్టవాడు. ఆకులు అలములు పళ్ళు అని తినేసి నీళ్లు బాగా తాగి, ఈ లోపల చిన్న వర్షం, పెద్ద వర్షమే, గాలి వాన, ఆ అడవిలో చెట్లు బాగా ఊగడం, బాగా నీళ్ళు వర్షం వల్ల బురద అయిపోవడం, నేలంతాను. చిన్న జీవులందరూ కూడా వాళ్ళ యొక్క త్వరలో వెళ్ళిపోయి దాముకున్నారు. ఈ ర్యాబిట్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఏవో చిన్నవన్నీ, ఆ జంతువులన్నీ త్వరలో వెళ్ళిపోయి చెట్టు త్వరలో వెళ్ళి దాముకున్నాయి, కాపాడుకుంటున్నాయి. ఈ వర్షం విపరీతంగా ఉంది. వీడేమో తిని అలిసిపోయి, ఇంత వర్షంగా ఉంది కదా ఏమిటో మరి అని చెప్పి ఆ పక్కనే గుహ ఉంటే ఆ గుహలో తన ముఖాన్ని పెట్టి పడుకున్నాడు. శరీరం ఎక్కడుంది, ఎడారిలో. ముఖం ఎక్కడుంది, గుహలో. చాలా ఉత్కంఠతో వింటున్నారు కదా కథ మీరు. అలాగే పెక్కితానికి చెప్తుంటాయి ఇలాంటి మనం సరదాగా, అలాగే వినాలి మరి. ఈ కథలు అలా ఉంటాయి. ఏమైందప్పుడు, ఒక నక్క పరివారం ఈ చిన్న జంతువులన్నీ దాక్కున్నాయి కాబట్టి ఓడి దొరకట్లేదు వాళ్ళకి. సరే నక్క తాతగారు, అమ్మమ్మ, బామ్మగారు, ఈ పెద్ద ఫ్యామిలీ అంతా కూడాను వీడు అలా వర్షంలో పడి వెతుక్కుంటున్నట్టు ఏం తినాలి అని. ఒక చిన్నవాడు, ఒక నక్కల మనవాడు ఒకడు, వాడు చిన్నవాడు, వాడు చూసి ఈ పైప్ లైన్ కనబడింది వాడికి, ఏదో చూసి వాసన చూసేట, ఇది మాసంలా ఉంది కదా అని చెప్పి నా తాతగారు, బామ్మగారు, అమ్మమ్మ అందరూ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనమాట, అది పెద్దది. వీళ్ళందరూ పిలిచాడు, ఏమిటి చూడండి మాంసంలా ఉంది కదా అంటే, మాంసంలాగా ఏమిటి, మాంసం కూడకు తినండి అన్నాడు అందరూ. ఈ నక్కలన్నీ వాడి మీద పడి చక్కగా కట్ చేసుకుంటూ తినడం మొదలు పెడితే, ఈ విధంగా నిద్రలో ఉన్నాడు కదా, మనకు నిద్రలో ఉన్నప్పుడు దోమ పుట్టింది అనుకోండి, ఎక్కడ పుట్టిందో తెలియదు, అవునా కదా, ఎక్కడో పుట్టింది 800 యోజనాల్లో ఎక్కడ పుట్టింది వాడికి. వాడు తెలుసుకునే లోపల వాడి మెడకాయని అందగింది, నక్కలన్నీ మొక్కలు చేసి చంపేసేయటం. ఇది కదా. అంటే ఏం చెప్పదలుచుకుంది ఏమిటండి మీరు అంటే, భీష్మాచార్యుడు ధర్మరాజుకి కథ చెప్పి, నాయన ఆలస్యం పనికిరాదు, లేచి సొంతంగా వ్యవహారాలు చేసుకోవడం అనేటువంటిది రాజుగా నీ కర్తవ్యం, రిమోట్ కంట్రోల్ ఆపరేషన్స్ పనికిరావు నాయన అని చెప్పాడు. రాజు కదా, పడతల మీద వాళ్ళ మీద ఆధారపడిపోయి, మంత్రి మీద ఆధారపడి చూసి రిపోర్ట్ ఇయ్యి, నాకు చూసి రిపోర్ట్ ఇయ్యి అంటే సంకనాయకపోతున్న రాజ్యం అంతాను. నువ్వు స్వయంగా సింహాసనం దిగి రాజ్యానికి బయటకు వచ్చి ప్రత్యక్షంగా వ్యవహారాలు చూసుకోవడం నేర్చుకో. ఎప్పుడు ప్రదర్శిస్తున్నాడు ఇదంతా అంపశయం మీద. మన వాళ్ళు ఏమంటారంటే, భీష్మాచార్యుల వారు అంపశయం నుంచి యుధిష్ఠిరుడికి విశ్వాసనం అని చెప్పేట అంటాం కదా. అసలు ఏం చెప్పాడు మీకు చెప్తాను వినండి. 1,00,000 శ్లోకాల్లో 2 పర్వాలు ఆయన బోధలే, శాంతి పర్వమును అనుశాసన పర్వం. ఈ 2 పర్వముల యొక్క సంఖ్య, శ్లోకముల సంఖ్య 26,000. అంటే అంపశయ్యం మీద ఉండి
యుధిష్ఠిరుడికి బోధించినటువంటి విద్యలు ఎన్ని శ్లోకాల్లో ఉన్నాయి? 4% మహాభారతం ఇదే. అందులో ఒక్క విశ్వాసం నాకు అంత బోధించాడు ఆయన, అన్ని విషయాలు చెప్పాడు. కాబట్టి మనకి చిన్నప్పుడు అక్కడ అనుకున్నప్పుడు ఇప్పుడు నవ్వుస్తుంది పెద్దవాడు మధ్య విశ్వాసం చెప్పి వెళ్ళిపోయాట. విశ్వాసం చెప్పడం ఏంటి బాబు, 8 రోజులు చెప్పాడు. 8 రోజులు పొద్దున వెళ్ళడం, సాయంత్రం రావడం, పొద్దున వెళ్ళడం, రాత్రి రాజ్యానికి పోవడం, పొద్దునే రావడం, రథాలు దూరంగా ఆపడం, చెప్పులు ఇప్పడం, భక్తితో అందరూ రావడం, ఋషులు అందరూ కూర్చోవడం, ఈయన మళ్ళీ బోధ చేయడం, మళ్ళీ ఇవాళ వెళ్ళిపోవడం, అయినా రేపు 2 అవ్వడం, మళ్ళీ మొన్నటి రావడం, ఇలా 8 రోజులు గడిచింది ఉపవాసం. ఇదంతా బోధలన్నీ కూడా ఆయన చెప్పిన కథ ఇది. బాగుందా కథ? శ్లోకం ఏమిటంటే, ఒకటి శ్లోకం చెప్తాను. ఏవం దుర్బుద్ధినా ప్రాప్తం ఉష్ట్రేణ నిధనం తదా ఆలస్యస్య క్రమాత్ పశ్య మహాంతం దోషమాగతం. ఆలస్యం వల్ల వచ్చిన మహాదోషం చూసావా? త్వమపి ఏవం విధం హిత్వా, నువ్వు కూడా ఇలాంటి బద్ధకమైనటువంటి విధానాలను వదిలిపెట్టేసి యోగేన నియతేంద్రియ వర్తస్వ బుద్ధిమూలం తు విజయం మనురబ్రవీత్. విజయానికి కారణం బుద్ధి నాయన, బుద్ధి బుద్ధే మూలం విజయానికి. ఇలా మనువు చెప్పాడు మనకి. కాబట్టి ఆలస్యాన్ని త్యజించు అన్నాడు. ఇంట్లో మనం కూడా వ్యవహారాలు మన వ్యవహారాలను సొంతంగా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకోళ్ళ మీద ఆధారపడితే కొత్తగా వచ్చిన కోడల మీద అత్తగారు ఆధారపడినట్లు ఆ పేరు అలాగే ఉంటుంది. ఒక ఆవిడ అడిగేట, భార్య అడిగింట మొగుడిని, నీకు ఏం చేయాలండి అందిట. చేస్తే ఏదో ఒకటి చేయన్నట్ట. చేస్తే మీరు చెప్పండి అంటే, కాదు నువ్వు ముందు చేయి తర్వాత పేరు పెట్టుకుందాం అనుకున్నట్టు అన్నట్ట. అది ఎలా తయారో తెలియదు కాబట్టి ముందు తయారు చేయి, పేరు తర్వాత నామకరణం తర్వాత చూసుకుందాం అన్నట్టు. అది పాయసమో కీరో లేకపోతే ఉప్మా ఏమిటవుతుందో తెలియదు. అది చివరికి ముందు చెయ్యి తల్లి తర్వాత చూసుకుందాం, నామకరణం తర్వాత చూసుకుందాం అంటాడు. అంటే సొంత మీద ఆధారపడ్డాం అనుకోండి, పనులు అవ్వో. సొంతంగా మన పనులు చేసుకోవాలి. అది చెప్పారు. బాగుందా? మరో కొంచెం ఆధ్యాత్మిక కథ చెప్తాను మీకు. ఇది తెలిసిన విషయమే అందరికీ, చాలామందికి మీరు వినే ఉంటారు. చాలా ఉద్గార్ అంటే ఆవేదన వ్యక్తం చేశాడు ఒక ముని. ఇది మంచి శ్లోకం, చాలా ప్రసిద్ధమైన శ్లోకాలు మీ అందరూ వినే ఉంటారు, డెఫినెట్గా వినే ఉంటారు. కానీ సందర్భం చెప్తున్నారు. కథ. ఒక ముని ఉండేవాడు. ముని, ఆ ముని పేరు మంకీ. ఖ మంకీ కాదు, ఇంగ్లీష్ మంకీ కాదు సుమా, ఖ ఖీ మంకీ, సరేనా? ఆయన మంకీ ముని, ఆయన గొప్ప ముని. ఆయన పాపం జీవితంలో ఏమనుకున్నట్ట, ఏదో కొద్దిగా ఆస్తుంది కదా, ఏదో కొద్దిగా కొంచెం వ్యాపారమే చేసుకుంటూ కొద్దిగా సంపాదించుకుంటూ పొట్ట పోషించుకుంటూ ధ్యానము సాధన చేసుకుందాం అని అనుకున్నాడు పాప ముని. ఆయన దగ్గర ఉన్న కొంచెం ధనం ఉంది. ఆ ధనాన్ని అంతా కూడా చిన్న చిన్న వ్యాపారాలు పెడితే మొత్తం నష్టమే వచ్చింది. కానీ అసలు అన్నీ పోయాయి. చివరికి ఏమి తోచక ఏం చేయాలి, ఏదో జీవనాధారం ఉండాలి కదా, ఏదో చేయాలి కదా అనుకుని ఆఖరి పాపం మిగిలిన డబ్బులతోటి 2 ఈ పెయ్యిల్ని కొనుక్కొని, అంటే చిన్న చిన్న కాఫ్స్ దూడలు, నాకు తెలుగు రాదు, మర్చిపోయాను తెలుగు అసలు. పెయ్యి కూడా కరెక్టేనా? ఢిల్లీలో అవును, పెయ్యం కరెక్ట్. ఢిల్లీలో ఉండి తెలుగు అసలు నాకు అక్కడ అలవాటు ఉండదు, నాకు తెలుగు. సరే, కొనుక్కున్నాడు. 2 దూడలు పేరు కొనుక్కున్నాడు. కొనుక్కుని వాటిని పాపం ఆ పొలాన్ని తీసుకెళ్ళి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. కొద్దిగా పెద్ద అయిన తర్వాత అవి దున్నితే ఆ దున్నడం ద్వారా కొంత పంట పండితే ఏదో తిని 4 గింజలు తిని సాధన చేసుకోవచ్చు కదా అని అనుకున్నాడు పాపం. ఒకరోజు శిక్షణ కోసం అని చెప్పి ఆ పొలాలకు తీసుకెళ్తూ ఏం చేశాడు, రెండింటికి ఒక 3 మీటర్ల తాడు కట్టాడు. రెండింటికి కలిపి ఒక తాడు, ఒక కొనేమో ఒక మెడకి, ఇంకో కొనేమో 2 కలిగి, ఈ 2 కాడెద్దులాగనమాట చిన్న చిన్నవి పెట్టి దాడితో తోలుకుంటూ పోయి చంగు యూత్ కదా, చంగు తిరుగుతూ అలా ముందుకు వెళ్తున్నాయి. వీడంగా నడుస్తున్నాడు మంకి ముని. అక్కడ రోడ్డు మీద ఒక ఒంటె అటుపక్క తిరిగి ఉంది, మధ్యలో కూర్చుంది ఒంటె గారు. ఇవి ఏం చేసాయి, ఆ మెడకి ఇటువైపు ఒకటి, ఈ మెడకి ఇటువైపు ఒకటి, ఈ 2 కూడా వెళ్ళాయి. ఆ తాడు మరి దీన్ని ఆపుతుంది కదా, మెడ ఆపుతుంది కదా.
ఈ మెడని ఎప్పుడైతే తాడు రాచుకోవడం మొదలుపెట్టిందో ఆ ఒంటిగారి భయపడి ఒకసారి నిలబడ్డాడు. నిలబడితే ఈ రెండు కూడా వాడు వేలాడి, పెద్ద ఉంటే హైట్ కదా, ఆ రెండు వేలాడి ఈయన కళ్ళ ముందే మరణించాయి. అప్పుడు ఉద్గార్ అంటాం హిందీలో, ఆవేదన వ్యక్తం చేశాడు. ఫిలాసఫీ వచ్చింది అందులోంచి. ఏమిటి కదా బతుకు, ఎన్ని ప్రయత్నం చేసినా ధనం అనేది రాదు, ఆఖరికి ఉన్నటువంటి ఇది ఆశ్రమంలో పోయింది నాకు, కాబట్టి అన్నింటినీ త్యాగం చేయడం మంచిదని చెప్పి అసలు ఎండికి మూలం కోరికే కొమ్మ ముంచేస్తుంది అని చెప్పి ఒక చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం చెప్తాడు ఆయన. చాలా ఫేమస్, మహాత్ములందరూ కూడా కోట్ చేస్తుంటారు వేదాంతంలో కూడాను. ఏముంటాడో 2 శ్లోకాలు చెప్తాను. ముందు ఒక శ్లోకం ఏంటంటే ఫేమస్ శ్లోకం, తర్వాత చెప్తాను. జానామి కామత్వాం చేవ యచ్చ కించిత్ ప్రియం తవాహం ప్రియమన్విచ్చన్ న ఆత్మన్యుపలభే సుఖం. ఏ కామ, ఓ కోరిక, జానామి త్వాం చైవ యచ్చ కించిత్ ప్రియం తవ, అసలు నిన్ను సుఖపెట్టడం కోసమే నా జీవితం అంతా పోతున్నది. అదో కోరిక పుట్టింది, ఆ కోరికని సుఖపెట్టడం కోసం ఆ వస్తువును సేకరిస్తాం. యచ్చకించిత్ ప్రియం తవ, నీకు ప్రియం చేకూర్చాలనేటువంటి తపనతోటి నా జీవితం అంతా సంగనాకింది. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? కోరికల్ని పూజిస్తున్నాం, కోరికల్ని ఆరాధిస్తున్నాం, అవునా కదా? ఏదో కోరిక వచ్చింది, ఆ కోరికను మన పాపం, కోరిక వచ్చిందా, గులాబ్ జామ్ తినాలా, తెప్పిస్తానమ్మా, ఉండు ఉండు ఉండు, రసగుల్లా కావాలా, తెప్పిస్తా, ఇల్లు కట్టుకోవాలా, ఆ బ్యాంక్ లోన్ తీసుకుని తెప్పిస్తాను. అందుకే నేను జోక్ చేస్తూ ఉంటాను. ఏది మన గోల్ ఏంటి? అట్లీస్ట్ 1 ఫ్లాట్, తర్వాత బికమ్ పెర్మనెంట్లీ ఫ్లాట్. తవాహం ప్రియం అన్విచ్చన్న ఆత్మని, నేను అలా సుఖపెడుతూ జీవితాంతం వచ్చాను ఇప్పటిదాకాను, అసలు నాకు సుఖమే దొరకటం లేదు. ఎంతసేపు ఆ కోరికలు పుట్టడం, దాన్ని సంతృప్తి పడడానికి నేను ప్రయత్నం చేయడం. కాబట్టి ఇది ఫేమస్ శ్లోకం చెప్పవచ్చేది. కామజానామి తే మూలం సంకల్పాత్ కిల జాయసే నత్వాం సంకల్పయిష్యామి సమూలో న భవిష్యతి. ఏ కామ జానామి తే మూలం, నీ మూలాన్ని నేను గ్రహించాను. అసలు నువ్వు ఎక్కడి నుంచి పుడుతున్నావు? సంకల్పాత్ కిల జాయసే, అంటే సంకల్పం నుంచి పుట్టావు. ఇక్కడ సంకల్పం అంటే ఏంటి తెలుసా? సమ్యక్ కల్పనను పెట్టుకుందాం. అంటే చూడండి, జాగ్రత్త వినండి. ఈ ఊహ నుంచి కోరిక, ఇల్లు కట్టుకుంటే సుఖంగా ఉంటాము, అదొక ఊహ కదా. ఎంతమందికి సొంతలు ఉన్నాయి? ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఊహని? దానికి పెయింటింగ్ చేయాలని, దానికి ఇది పోవాలని, దానికి మరమ్మతులు చేయాలని, ఆ డబ్బంతా ఖర్చు పెట్టేసామని, ఆ తర్వాత వేరే ఇల్లు కొట్టుకోవడానికి అవకాశం లేదు, దీన్ని వదులుతామంటే మమకారం. ఊహ, ఇల్లు కట్టుకుంటే సుఖంగా ఉంటాము అనేటువంటి ఒక సంకల్పం, కల్పన ముందు వచ్చింది. ఆ కల్పన నుంచి ఇల్లు కట్టుకోవాలని కోరిక పుట్టింది. ఆ బండి కొనుక్కుంటే హాయిగా ఉంటుందండి అనుకుంటాడు, అది ఊహ. ఆ ఊహ నుంచి ఏం పుట్టింది? కోరిక పుట్టింది. కోరిక ద్వారా ప్రయత్నం, అలసట, ఆయాసం, కర్మ ఆయాస బాహోద్యమేమంటారు శంకరాచార్యులు వారు. ఆయాసం, ప్రయత్నం చేస్తాం, వస్తాం, తెచ్చుకుంటాం, అది కాలంలో పోతుంది, పరిమితం కాబట్టి ఫలం పోతుంది మళ్ళీ. కాబట్టి ప్రతి కోరిక, కాబట్టి ఏమిటది? నువ్వు ఎక్కడికి పుట్టావు? సంకల్పం నుంచి పుట్టావు. అసలు ఈ సంకల్పంలో మొత్తం తీసేయాలి. ఇటువంటి ఇమాజినేషన్స్లో ఉన్నాం మనం అంతా కూడా. అన్నీ కల్పనలే, అన్నీ కల్పనలే. కొత్త ఆవకాయను మంచి నూనె చక్కగా కలుపుతుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి, చేదు తగులుతుంది కదా నోటికి, మేలో పెట్టిన ఆవకాయ, ఆ రుచి వేరండి అంటాడు. సరే లాగాడు, 2 గుంభాలు లాగాడు, తర్వాత అలా ఊహించాడు, అలా తింటే అందులో మామిడి పండు, అప్పు రసాలు, నూజివీడు రసాలు. చాలామంది భోజన ప్రియులు కదా, ఊహించుకుంటారు. కల్పన తెప్పించుకుంటాడు. ఆ నూనె పళ్ళాలు, కొత్త ఆవకాయ, అన్నము, వేడి నెయ్యి అన్నీ తెచ్చుకోవచ్చు. తిన్నాడు. తిన్న తర్వాత ఆ కల్పం, ఆనందం వచ్చిందా? తర్వాత పొట్ట అంతా మంట, నానా గందరగోళం, రభస, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఆ మందులు మింగడం,
3 రోజులు అసలు అంతా, మళ్ళీ 3 రోజులు డాక్టర్ గారు ఏం తినకూడదు అంటాడు. ఏం తినాలంటే గంజి తాగన్నాడు, గంజి. మంచిదే, ఎప్పుడు మంచిదే ఏంది, ముందు దెబ్బ తిన్న తర్వాత మంచిది కదా, బుద్ధి పుట్టింది, ముందు పుట్టలేదు కదా బుద్ధి మనకి. త్యాగమే. కాబట్టి కామజానామితే మూలం సంకల్పాత్ కిల జాయసే నత్వాం సంకల్పయిష్యామి. కాబట్టి సంకల్పాలను తీసిస్తాను అన్నాడు, కోరికలు ఉండవు ఇంకా. సమూలోన భవిష్యతి, అప్పుడు మూలాలతో సహా దాన్ని పెక్కలించి పడేస్తానన్నాడు కామాన్ని అని. అన్నింటినీ వదిలేసి చక్కగా కూర్చుని సాధన చేసుకుంటూ ముక్తిని పొందాడు. ఇది మంకి చరిత్ర. చాలా పెద్ద శ్లోకాలు ఉంటాయి, 100-200 శ్లోకాలు ఉంటాయి అందులో, చాలా ఉన్నాయి శ్లోకాలు. అంతా ఆ వేదాంతం చెప్పుకుంటూ పోతాడు. కాబట్టి ఈహాధనస్యన సుఖ లబ్ధ్వా చింతాచ భూయసి. అసలు ఈహా ధనశ్చన సుఖ, ఈ ఈహా ఉంది కదా, ఈహా అంటే కోరిక, ధనం కోసం కోరిక ఎటువంటి సుఖాన్ని ఇవ్వదు. పోనీ పొందిన తర్వాత చింతాన భూయసి, చింతాచ భూయసి, పోనీ పొందిన తర్వాత దాన్ని పరీక్షించుకోవాలి, కాపాడుకోవాలి అనేటువంటి చింత ఎక్కువైపోతుంది. ఏమైనా చేసుకోండి, ఏ స్క్రాచ్ ఆన్ ద వాల్ ఈజ్ స్క్రాచ్ ఆన్ ద హార్ట్. కొత్త ఇల్లు, మేకులు కొట్టకురా, నా గుండె అంతా అదే అయిపోతున్నది. మీ గుండెగా గోడకు మేకులు కొడుతున్నాం కదా, అలా కొట్టకురా, నా గుండెలు దిగుతున్నాయి మేకులు. ఈహాధనస్య లబ్ధ్వా చింతాన భూయసి లబ్ధనాశే యథా మృత్యు. పోని సంపాదించింది పోయిందంటే ఠావురు నేను ప్రాణం అంటాడు కదా, అంటాడు, అయ్యో నా ప్రాణం పోయిందండి, చచ్చాను అంటాడు. లబ్ధం భవతి మానవ, పోనీ ఇంత ప్రయత్నం చేసినా దొరుకుతున్న గ్యారెంటీ ఉందా, అది కూడా లేదు. కాబట్టి నేను నా జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే కర్మలన్నీ వదిలేయాలి, ఈ కోరికలన్నీ వదిలేయాలి అని మంకిమని అన్నింటినీ త్యాగం చేసి. బాగుందా? చాలు, ధ్యానం చేద్దాం. లైట్ అని ఆర్పేయండి కొంచెంసేపు, మైకి తప్ప లైట్ అని ఆపేయండి. ఓంకార ఉపాసన చేసుకుందాం. జస్ట్ ఇట్ స్ట్రైట్, ఎంత వీలుంటే అంత స్ట్రైట్గా కూర్చోండి. కొంచెం బ్యాక్ సపోర్ట్ అవసరం అంటే తీసుకోవడం పర్వాలేదు. ఆశ్చర్యకరమైనటువంటి మన శ్వాసని ఒకసారి గమనించండి. ప్రశాంతంగా ఉంటూ ఎటువంటి ఆలోచనలు వచ్చినా పర్వాలేదు, కేవలం ఆ శ్వాసని గమనిస్తూ ఉండండి. మన ప్రమేయం లేకుండా ఆ శ్వాస లోపలికి వెళ్ళడం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎవరు చేస్తున్నారో అది దైవ కృప. శ్వాసనే గమనించండి. మరి ఎంతవరకు లోపలికి వెళ్తున్నది, ఎక్కడ తిరిగి టర్న్ తీసుకుని బయటకు వస్తున్నది. ఇప్పుడు ఓంకారం నేను ఉచ్చరిస్తాను, 1-2 సార్లు విన్న తర్వాత మీరు కూడా నా యొక్క ఏ రాగము ఎటువంటి ఇంటోనేషన్తో చదువుతున్నానో అదేవిధంగా మీరు కూడా వైఖరి వాణితోటే, అంటే బయట చదువుతూనే సాధన చేయండి. ముందు 2-3 సార్లు వినండి. విన్న తర్వాత జస్ట్ ఆ ధ్యానం ఓంకారం జపం చేస్తున్నప్పుడు ఆ స్వరాన్ని మీరు వినండి. అది ఎలా లోపలికి వస్తున్నది, మళ్ళీ లోపలికి మళ్ళీ బయటకు వస్తున్నది,
అలా గమనిస్తూ ఉండండి, వినండి, మీ శబ్దాన్ని మీరే వినండి. ఓం 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 కలిసి చదవాలి. ఓం 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 ఉచ్చరిస్తూ పోండి. ఓం 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 ఓం. వినండి, వినండి, వింటూ చదవండి. ఎక్కడి నుంచి వెళ్తున్నది, స్పందన ఎలా కలుగుతున్నది. ఓం 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 ఓం
మానసికంగా ఓంకార ఉచ్చారణ చేసుకోండి కొంతసేపు. వింటూ ఉండండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సద్గురునాథ్ మహారాజ్ కీ జై. శుభం.